23వ వార్డు 23వ వార్డు మహిళలు ఈ యొక్క జ్యోతక్క సంస్కరణకు ఇచ్చేసిన 23వ వార్డు ప్రజలకు అందరికీ వందనాలు. బాగాసేపు చెప్ప జ్యోతమ్మ గురించి. ఎప్పుడైనా జ్యోతమ్మ ఏం చెప్పంటే, హనుమన్లు మనోడరా, హనుమన్లు మనకు ఏదైనా వేయాలి, హనుమన్ల గురించే ఎక్కువ ఆలోచించు, ఈ వాడకట్ట గురించి ఆలోచించు. అప్పుడు హనుమన్లన్న చైర్మన్ అయినప్పుడు కూడా జ్యోతమ్మనే ఫస్ట్ హనుమన్లన్న పేరే స్క్రోలింగ్ ఇచ్చింది ఈటీవీలో. మొట్టమొదటి చైర్మన్గా మేము ఎర్రోళ్ళ హనుమన్లు చేస్తున్నామని చెప్పేసింది. ఎందుకంటే వేరే పోటీ వస్తారేమో చేస్తారేమో, మళ్ళీ హనుమన్లు ఏడ మిస్ అవుతాడో అని మొట్టమొదటిసారి అమ్మనే స్క్రోలింగ్ ఇచ్చింది ఈటీవీ 2లో. మేము మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎర్రోళ్ళ నర్సక్క హనుమన్లు చేస్తామని చెప్పింది. హనుమన్లు అంటే ఇక రాములు సారు జ్యోతమ్మ కుటుంబం ఇంటివాడు, కులం వేరైనా సేమ్ ఇట్లా బంధుత్వం లెక్కనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు. ఒకనొక టైంలో 1998లో నాకు గుర్తున్నాయి, జ్యోతమ్మ ఎమ్మెల్యే ఉండే ఏదో అక్రమ కేసుల హనుమన్లన్నను ఎస్ఐ కమలాకర్ రెడ్డి తీసుకుపోయి కూర్చుండబెడితే 5 గంటలకు ఒక ఎమ్మెల్యే ఉండి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా కూర్చున్నది అమ్మ. ధర్నా కూర్చుంటే ఎస్పీ పోలీస్ యంత్రాంగం అంతా మొత్తం అదైపోయి మొత్తం హనుమన్లను విడిచిపెట్టారు. ఒక ఎమ్మెల్యే ఒక ఈ క్యాండిడేట్ గురించి ధర్నా చేస్తుందని చెప్పి జిల్లా యంత్రాంగం వచ్చి ఎస్పీ అందరు వచ్చి హనుమన్లను బయటకు విడిచిపెట్టదాకా నేను పోనంటే మళ్ళీ అమ్మ అక్కడ ఉండగానే హనుమన్లను తెచ్చి జ్యోతమ్మకు రోడ్డు మీద అప్పచెప్పారు. అట్లా హనుమన్లను అంటే బాగుండే, ఈ వాడకట్ట కూడా బాగుండే. రాములు సార్కు జ్యోతక్కకు ఈ వాడకట్ట అంటే బాగుండేది, పాత వాడకట్టు కదా, మొదటి నుంచి బాగుండే. కాకపోతే మన మధ్యన రాములు సార్ లేడు. రాములు సార్ చనిపోయినాక ఏడాది మధ్యంకే అమ్మాయి అనిపోయింది. మనకు తీరని రోడ్డు హనుమన్లు అన్నకు ఈ వాడకు అందరికీ. మీరు ఇప్పుడు అమ్మ సారు కొడుకులు కరం సార్ ఉన్నాడు, విజయ్ సార్ ఉన్నాడు. మీ ఏ ఆపద వచ్చినా హనుమన్లన్న ద్వారా పోతే వాళ్ళు తీరుస్తారు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, 2 అడ్వకేట్స్, వాళ్ళతో ఏ పని అవుతుంది. రాములు సారు జ్యోతమ్మ వాళ్ళకి మొత్తం రాజకీయం నేర్పారు. మీరేం అధైర్యపడద్దు. హనుమన్లన్న మీకుంటాడు, హనుమన్లన్నకు రాములు సార్ కొడుకులు ఉంటారు. వారిని ఆశీర్వదించాలా. జ్యోతమ్మకు మనం అందరం నివాళులు అర్పించుకోవాలి. థ్యాంక్ యూ.